కార్ల్ జంగ్ ప్రకారం మానవుడు ప్రకృతిని జయించడంలో ఎంత ముందుకెళ్లినా తన అంతర్గత ప్రకృతిని అర్థం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నాడని. మనిషి ప్రకృతిపై ఆధిపత్యం సాధించాడు. అతను పర్వతాలను కోసి రహదారులు వేశాడు, నదులను మళ్లించాడు, అణువులను కూడా విభజించాడు. అదేవిధంగా తన లోపలి ప్రపంచాన్ని కూడా నియంత్రించడానికి ప్రయత్నించాడు. అంటే భావాలను అణిచివేయడం, బలహీనతను దాచిపెట్టడం, మనసును ఒక యంత్రంలా మార్చడం. అసలు లోటు ఏమిటంటే మనిషి తన లోపంను గుర్తించలేకపోవడం. మనం ప్రకృతి కంటే చిన్నవాళ్లం, దానికి లోబడి ఉన్నవాళ్లం అనే వినయాన్ని కోల్పోయాం. మనసులో ఉండే కోపం, అసూయ, భయం ఇవి అన్నీ కూడా మన అంతర్గత ప్రకృతే. వాటిని అణిచిపెట్టడం లేదా అవగాహన లేకుండా వదిలేయడం రెండూ ప్రమాదకరం. నిజమైన స్వేచ్ఛ అంటే మన లోపలి శక్తులను తెలుసుకుని వాటితో సఖ్యతగా జీవించడం. ఈ పాఠాన్ని మనం నేర్చుకోకపోతే మనలోని ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది. అది బయట యుద్ధాల రూపంలో కావచ్చు, లేక లోపలి ఆందోళన, ఒంటరితనం, అర్ధహీనతగా బయటపడవచ్చు. మనం ప్రకృతిని జయించడానికి కాదు, దానితో సమన్వయం సాధించటం నేర్చుకోవాలి. మనిషి తనలో ఉన్న షాడోను అంగీకరించినప్పుడు మాత్రమే అతను నిజంగా సంపూర్ణుడవుతాడు.